హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వంట సోడాని ఉపయోగించుకొని గార్డెన్లో ఎటువంటి బెనిఫిట్స్ పొందొచ్చు, లేకపోతే వంట సోడా యూజెస్ ఇన్ గార్డెన్, దీని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మన మొక్కలు హెల్దీగా లేనప్పుడు, లేకపోతే పూలు సరిగా విచ్చుకోలేనప్పుడు, ఈ చీడపీడలు వచ్చినప్పుడు ఈ వంట సోడాని ఈజీగా మనం ఉపయోగించుకొని ఇవన్నిటి నుంచి మన మొక్కల్ని కాపాడుకోవచ్చు. మంచి బ్రైట్ కలర్లో మొక్కలు రావాలి అంటే దీన్ని హెల్ప్ చేస్తుంది సోడా పొడి, ఈ వంట సోడా. ఇది ఎలా చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్ చూడండి, బేకింగ్ సోడా అనేది నార్మల్గా మన ఇంట్లో అందరి ఇంట్లో ఉంటుంది. పెద్దగా మనం ఎక్కడి నుంచో వెతుకొని రావాల్సిన అవసరం ఉండదు. దీనికి సోడియం బైకార్బోనేట్ అంటారు. నార్మల్గా సోడియం బైకార్బోనేట్ అంటారు. మన ఆడు భాషలో బేకింగ్ సోడా అంటాం, లేకపోతే వంట సోడా అంటాం. ఈ బేకింగ్ సోడా వేరు, బేకింగ్ పౌడర్ వేరు. అది మాత్రం గుర్తుంచుకోండి. సోడా వేరు, పౌడర్ వేరు. నేను ఈరోజు వీడియోలో బేకింగ్ సోడా గురించి మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు గార్డెన్లో పెద్ద ప్రాబ్లం ఏమొస్తుంది ముఖ్యంగా అంటే చీడపీడలు. ఈ చీడపీడల్లోనే పెద్ద ప్రాబ్లం ఏదంటే ఈ యాఫిడ్స్ అండి. ఈ యాఫిడ్స్ వచ్చిందంటే ఒకసారి మొక్కలు తగులుకుందంటే అంత ఈజీగా అది పోదు. దీని 2-3 కలర్లో ఉంటుంది. గ్రీన్ కలర్, వైట్ కలర్, ఎల్లో కలర్, బ్లాక్ కలర్ ఇట్లా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకో సమస్య ఏంటంటే మొక్కలకు వచ్చేది ఈ వింటర్లో ఎక్కువ ఈ పౌడర్ మిల్డ్యూ. ఈ పౌడర్ మిల్డ్యూ అంటే ఎట్లాగుంటుందంటే ఆకుల మీద ఇట్లా పౌడర్ వేసినట్టు ఉంటుంది. ఇలాంటి ఆకులు వచ్చినప్పుడు మొక్క ఏమవుతుందంటే కొన్ని రోజులకి ఆకులన్నీ ఒక క్రిస్పీలాగా అయిపోతుంది, అప్పడంలాగా అయిపోతుంది. తర్వాత రాలిపోయి మొక్క మొత్తం పాడైపోతుంది. ముఖ్యంగా మనం ఈ తీగ జాతుల మీద చూస్తూ ఉంటాం. ఈ వింటర్లో ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంకో సమస్య ఏంటంటే గులాబీ మొక్కల మీద ఇటువంటి మచ్చలు కనిపిస్తుంటాయి, బ్లాక్ కలర్లో మచ్చ. ఇది ఒక రకమైన ఫంగస్. ఇది పౌడర్ మిల్డ్యూ ఫంగసే, ఇది కూడా ఒక ఫంగసే. తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం. ఏదంటే ఈ ఆకుల మీద ఇటువంటి మచ్చలు ఉంటుంది, గోల్డ్ కలర్లో, లేకపోతే ఈ రాగి కలర్లో ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లం, ఈ 3-4 కలర్ ప్రాబ్లం వచ్చినప్పుడు 1 లీటర్ నీళ్లు తీసుకొని ఒక 2 స్పూను బేకింగ్ సోడా అంటే మన వంట సోడా, ఒక 2 స్పూన్ ఏదైనా వంట నూనె, 1 నుంచి 1.5 స్పూను డిటర్జెంట్ పౌడర్, లేకపోతే ఈ లిక్విడ్ సోప్ ఉంటుంది కదా, అది ఏదైనా వేసి కలిపి బాగా మిక్స్ చేసి 2 రోజులకు ఒకసారి మొక్కల మీద స్ప్రే చేస్తుంటే ఇవన్నిటి నుంచి ఆ మొక్క హెల్తీగా తయారవుతుంది. నెక్స్ట్ ఇంకో సమస్య ఉంది గార్డెన్లో. ఇటువంటిది ఈ పాకుతూ ఉంటుంది. దీనికి పేరు ఏదో సరిగ్గా గుర్తు రావట్లేదు నాకు. స్నేయిల్. ఈ స్నేయిల్ వచ్చినప్పుడు దీని మీద డైరెక్ట్గా మనం వంట సోడా వేస్తే అది ఏమవుతుందంటే క్రమేణా అది తగ్గిపోతూ ఉంటుంది. దానికి పారటానికి రాదు, అంటే పాకటానికి అది కొద్దిగా ఇల్లగా ఉంటుంది, దానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. కాబట్టి అది చచ్చిపోతుంది, లేకపోతే ఆ జాగం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇది తర్వాత ఉప్పేసిన కూడా బాగానే పనిచేస్తుంది. కానీ మొక్కలకి ఉప్పేస్తే ఏమవుతుందంటే మొక్క ఒక్కొక్కసారి చనిపోవచ్చు. అందుకే ఉప్పుని నేను సజెస్ట్ చేయను, బేకింగ్ సోడా చల్లొచ్చు. ఓకే, సరే. నెక్స్ట్ ఇంకొక సమస్య ఏంటంటే మన ఆకుకూరలకు ముఖ్యంగా కనిపించేది ఈ పురుగు. ఇది చాలామంది ఏమనుకుంటారంటే క్యాటర్పిల్లర్ అనుకుంటారు. క్యాటర్పిల్లర్ అంటే మన బటర్ఫ్లై అవుతుంది కదా, అది. కానీ ఈ పురుగు అది కాదు. బటర్ఫ్లై వేరు, ఇది వేరు. దీనికి క్యాబేజ్ వర్మ్స్ అంటారు. ఇది ఇలా ఎగ్ పెడుతుంది, తల్లి వచ్చి తర్వాత దాని పిల్లలు ఇలా ముద్దలాగా తయారైపోతుంది. ఇవి ఒకే రోజులో అన్ని ఆకులు తినేస్తాయి. వీటి గురించి నేను లాస్ట్ మంత్లో ఒక వీడియో చేశాను. ఈ పాలకూర గురించి వీడియో చేశాను. అందులో మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది వస్తే ఏం చేయాలని. దీనికి 1 వంతు గోధుమ పిండి కానీ లేకపోతే మైదా పిండి అయినా తీసుకోవాలి. సేమ్ అదే కొలతలో బేకింగ్ సోడా తీసుకొని 2 మిక్స్ చేసి ఈ ఆకుల మీద జల్లితే ఈ పురుగు నాశనం అయిపోతుంది. అంటే ఈ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మాత్రమే, మరీ ఎక్కువైనప్పుడు ఇలాంటి పని చేయదు. దాని గురించే నేను అందులో పాలకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఏం చేయాలనేది. దీనికి మాత్రం ఇది బాగా పనిచేస్తుంది. సోడా పొడి, గోధుమ పిండి లేకపోతే మైదా పిండి 2 కలిపి మన మొక్కల మీద చల్లితే ఈ పురుగు రాకుండా ఉంటాయి. వాటర్ వేస్తే మళ్ళీ పోతుంది, మళ్ళీ తర్వాత వేయాలి. ఏంటంటే వేసినప్పుడు వాటర్ కాస్త తక్కువ వేయాలి.
నెక్స్ట్ ఎక్కడ యూజ్ అవుతుందంటే మన ఇండోర్లో చాలా ప్లాంట్స్ పెంచుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దాని మీద ఎక్కువ దుమ్ము కూర్చొని ఆ మొక్క సరిగా హెల్తీగా ఉండదు, చూడటానికి బాగా మంచిగా అనిపించదు. అటువంటప్పుడు ఒక 1 లీటర్ నీళ్ళకి 2-3 స్పూన్లు బేకింగ్ సోడా వేసి ఆ నీళ్ళు బాగా మిక్స్ చేసి ఒక చిన్న కర్చీప్ ఇటువంటిది ఏమైనా దానికి ముంచి ఇలా ఆకులు తుడుస్తూ ఉంటే మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది, చూడటానికి కూడా చాలా బ్రైట్ కలర్లో ఉంటుంది. చాలా మంచి టిప్ ఇది. మీరు మొక్కల మీద ఇచ్చేసి చూడండి, అంటే ఇట్లా చేసి ఎలా ఉంటుందని మీకే రిజల్ట్ తెలుస్తుంది. నాకైతే బాగా రిజల్ట్ కనిపించింది కాబట్టి మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వంట సోడాని ఇంకెక్కడ ఉపయోగించుకోవచ్చు అంటే మన గార్డెన్లో బోలెడు మనం టూల్స్ ఉపయోగిస్తూ ఉంటాం. చిన్న చిన్నది ప్రూనర్ కానివ్వండి, లేకపోతే ఇలా మట్టిని తీసేది చిన్న చిన్నది ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వీటికి ఈ సోడా నీళ్ళతో మంచిగా కడిగి తుడిచి పెడితే దానికి ఎటువంటి ఫంగస్ రాకుండా మొక్క హెల్తీగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రూనర్ కట్ చేసేటప్పుడు మనం ఈ సోడా వాటర్తో ఒకసారి దాన్ని తుడిచి అప్పుడు కట్ చేస్తే ఈ గులాబీ మొక్కలకు వస్తుంది చూడండి, డైబ్యాక్ రోగం ఇట్లాంటివన్నీ వస్తుంటుంది కదా, అది రాకుండా ఉంటాయి, అంటే ఫంగస్ రాకుండా ఉంటాయి. సోడా పొడి ఎప్పుడు ఫంగస్ని నిరోధిస్తాయన్నమాట. తర్వాత నెక్స్ట్ మెయిన్ మంచి ఉపయోగం ఎక్కడ అంటే ఈ డస్ట్బిన్ దగ్గర. ఈ డస్ట్బిన్ అనేది కన్నా కంపోస్ట్ బిన్ అనొచ్చు. ఈ కంపోస్ట్ దగ్గర వెళితే మనకు వాసన వస్తుంది. ఈ వాసనని అవాయిడ్ చేయాలంటే కొద్దిగా మనం వంట సోడా తీసుకొని దాన్ని చుట్టూ చిలకరిస్తూ ఉంటే ఈ వాసన నుంచి మనం ముక్తి పొందవచ్చు. దీని ఇంకొక టిప్ ఏంటంటే ఫ్రిడ్జ్లో వాసన వస్తున్నా కూడా ఒక చిన్న గిన్నెలో ఇంత వంట సోడా వేసి ఒక మూలలో పెడితే మీకు ఫ్రిడ్జ్ కూడా వాసన రాకుండా ఉంటాయి. ఇది వంట సోడా ఇలా కూడా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ పండ్ల మొక్కలు పెంచుకుంటూ ఉంటారు చాలామంది. ఇది మన బత్తాయి కానివ్వండి, లేకపోతే ఈ ఆరెంజ్ ఇటువంటివన్నీ ఉంటాయి కదా, దీనికి ద్రాక్ష ఇటువంటివి పెంచుకునేటప్పుడు పులుపుగా ఉంటుంది, ఎక్కువ పులుపుగా ఉంటుంది. దాన్ని మొన్న ఒకరు అడిగారు, అక్క చాలా పులుపుగా ఉంది, దీన్ని ఏం చేయాలక్క అనేసి. అటువంటి మొక్కలు మీ దగ్గర ఉన్నప్పుడు వంట సోడాని ఒక వారానికి ఒకసారి 2-3 స్పూన్లు నీళ్ళలో కలిపి వేస్తూ ఉండండి. నెక్స్ట్ మీకు వచ్చే పండ్లు చాలా తీయగా ఉంటుంది చూడండి. కావాలంటే మీరు చేసి చూడండి, ఇది మంచి టిప్. ఇది చేసిన వాళ్ళు నాకు రిజల్ట్ చెప్పారు, బాగుంది అన్నారు. ఇంకొకటి ముఖ్యమైన వంట సోడాది యూజెస్ ఎక్కడ మన గార్డెన్లో అంటే చాలామంది ఫ్లవర్ తీసుకొచ్చి ఫ్లవర్ వాజ్లో పెడుతూ ఉంటారు. అవి 2-3 రోజులకి వాడిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు ఆ నీళ్ళలో ఒక 2 స్పూన్ మీరు వంట సోడా వేసి ఒకసారి మిక్స్ చేసి పూలు పెట్టారంటే మీకు 2-3 రోజులు ఫ్రెష్గా ఉన్న పూలు వారం 10 రోజులు వస్తుంది. అంటే దాని లైఫ్ పెరుగుతుంది. అంటే మనకు ఒక 4-5 రోజులు ఎక్కువ దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకొక పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ కలుపు మొక్కలు. ఈ కలుపు మొక్కల నివారణ కూడా ఈ వంట సోడా చాలా బాగా పనిచేస్తుంది. బాగా కలుపు మొక్కలు ఉన్న చోట రోజుకు ఒకసారి కొంచెం కొంచెం మీరు వంట సోడా వేస్తూ ఉంటే కొన్ని రోజులకి ఆ మొక్క చనిపోతుంది. ఓకే, అర్థమైంది కదా. అందుకే వంట సోడాని డైరెక్ట్గా మొక్కలకు వాడొద్దు, అందుకే నీళ్ళలో కలిపి మనం వాడమన్నాం ఇందాక. ఈ కలుపు మొక్కలు ఎలా ఇదైపోతుందో అలాగ మొక్క కూడా పాడవటానికి ఛాన్స్ ఉంటుంది, కాస్త జాగ్రత్తగా యూస్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఎక్కడ ఉపయోగం అంటే పూలు బ్రైట్గా రావట్లేదు, సరిగ్గా విచ్చుకోవట్లేదు అనుకున్నప్పుడు వాటర్లో కొద్దిగా వంట సోడాని మిక్స్ చేసి ఆ వాటర్ని మొక్కల మీద స్ప్రే చేస్తూ ఉంటే పూలు బ్రైట్గా వస్తుంది. మీకు మొగ్గల మీద వేసినప్పుడు పూలు ఏమవుతుందంటే చాలా మంచి రంగులో పూస్తుంది, పెద్ద పెద్దగా పూస్తుంది. ఈసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఎక్కువ యూజ్ లేనిది ఒక టిప్ ఏదైనా ఉందంటే ఈ NH చూడడం అనమాట. కొంతమంది సాయిల్లో సాయిల్ NH కాదు pH, ఈ pHని చూస్తారు. అంటే మొక్కలు ఎంత ఇది ఉంది, యాసిడిక్ ఉంది, అది ఇది అనుకుంటూ. మనం అంత ఎక్కువ చూడము. ఈ గార్డెన్లో చిన్న చిన్న గార్డెన్ పెంచుకునే వాళ్ళు, అదే పొలంలో పెంచుకునే వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ మట్టిలో pH లెవెల్ చూసుకోవాలి. pH లెవెల్ ఇంట్లోనే ఎలా చెక్ చేసుకోవాలనేది బేకింగ్ సోడా నుంచి ఇచ్చేయచ్చు. బేకింగ్ సోడా ఒకటి, వెనిగర్ ఒకటి యూస్ చేసుకోవచ్చు. దీని గురించి నాకు అంతగా తెలియదు, స్టడీ చేసి నేను మీకోసం ఒక వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా.
ఇవన్నీ మన గార్డెన్లో వంట సోడా యూజెస్ గురించి చెప్పాను నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటి వీడియో చేయడానికి నాకు కాస్త ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. తర్వాత నలుగురికి షేర్ చేయండి, వాళ్ళు కూడా యూజ్ అవ్వచ్చు కదా, ఎక్కడో ఒక చోట వాళ్ళు కూడా ఏదో ఒక పాయింట్ నేర్చుకుంటారు. మనం చెప్పడం కన్నా వాళ్ళకి ఇటువంటి వీడియోలు పంపించినప్పుడు వాళ్ళు ఇంకా బాగా నేర్చుకుంటారు, మిమ్మల్ని తలుచుకుంటారు. ఓకేనా? సరే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మంచి వీడియోలు వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.